జై శ్రీరామ్, జై శ్రీ గణేష గాయ్. ఎలా ఉన్నా యూట్యూబ్ ఫ్యామిలీ, నేను కానీ మీరందరూ చాలా మంచిగా ఉంటారు. సో మొత్తానికి ప్రస్తుతం ఈ వీడియోలో అయితే మనమైతే ఈరోజు స్క్రీన్తో మీకు వెయిట్ అనేది లిఫ్ట్ చేసి చూపెడతా అని చెప్పినాక, అంటే లాస్ట్ వీడియోలో అయితే మీకు మొత్తం మెజర్మెంట్ చూపెట్టినాను, క్రేన్ ఏమేమి యూజ్ చేస్తామని చూపెట్టినాను. కానీ ఇప్పుడైతే మనం తొందరగా ఎప్పుడైతే ఈ వీడియోలో నేనైతే మీకు వెయిట్ అనేది లిఫ్ట్ చేసి అయితే చూపెడతాను. సో మీరందరూ అయితే వీడియోకి స్కిప్ చేయకుండా మొత్తం అయితే లాస్ట్కి అయితే చూసేయండి. సో ఎప్పుడైతే మాటలా ఉంటా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము. మీరందరూ ఒక్కసారి వీడియోకి లాస్ట్కి చూస్తే మన క్రేన్ అనేది లాస్ట్కి ఎంత వెయిట్ లిఫ్ట్ చేస్తుంది మీరు గెస్ట్ చేసి కమెంట్ బాక్స్లో చెప్పేయండి. అండ్ అలాగే వీడియోలో అయితే ఇప్పుడు మీకు చూపెడతాను సో ఎంత వెయిట్ అనేది క్రేన్ అనేది లిఫ్ట్ చేస్తుంది. సో ఇప్పుడైతే తొందరగా చూసేయండి. సో అది ఇప్పుడైతే మొత్తం ఈ కెమెరా యాంగిల్ అనేది సెట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ఈ క్రేన్తోని క్లే అనేది లిఫ్ట్ చేయడానికి పోతున్నాం. సో ఈ క్లే అనేది వెయిట్ ఎంత ఉంటుంది, సో ఒక్కసారి అయితే నేనైతే మీకు చూపెడతాను. సో నేను అనుకుని ఒక 100 గ్రామ్స్ అట్లా ఉంటుంది. సో మొత్తానికి 150 గ్రామ్స్ అనేది ఈ క్లే అనేది ఉంది. సో ఇట్లాంటివి కొన్ని బాక్సెస్ అయితే మనం లిఫ్ట్ చేసి ఒకసారి ఈ వీడియోలో జస్ట్ మీ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే మీకు ఒకసారి లిఫ్ట్ చేసి అయితే చూపెడదాము. సో నాకు ఆల్రెడీ కమెంట్ కింద వచ్చింది సో లిఫ్ట్ చేసి చూపెట్టామని. సో అలా అనేసి ఒక్కసారి క్రేన్తోని ఇవైతే లిఫ్ట్ చేసి మీకు అయితే చూపెడతాను. మొత్తంగా 150 గ్రామ్స్ అనేది సక్సెస్ఫుల్గా క్రేన్ లిఫ్టింగ్ చేసింది మీరైతే చూసిరుకా. సో ఇప్పుడైతే మనం టోటల్ 300 గ్రామ్స్ అయితే లిఫ్ట్ చేద్దాం. సో ఇంకోటి ఇట్లాంటి క్లే బాక్స్ అయితే ఆ క్లే బాక్స్ మీద అయితే పెట్టేద్దాం. సో అప్పుడైతే 300 గ్రామ్స్ అయితే అయిపోతుంది. సో మొత్తానికి అయితే ఒకసారి 300 గ్రామ్స్ లిఫ్ట్ చేసి చెక్ చేద్దాం. అండ్ ఇంకోటి మన పాత క్రేన్ అనేది హైయెస్ట్ లిఫ్టింగ్ అనేది లాస్ట్ వరకు ఒక 400 గ్రామ్స్ అయితే చేసింది. ఈ క్రేన్ ఎంత చేస్తుంది సో చూసేద్దాము. సో అంటే నేను ఇట్లా టెస్టింగ్ ఏం చేయలేదు, జస్ట్ క్యాజువల్గా మనకు లడ్డు అనేది పోయినసారి వెయిట్ ఎక్కువ ఉండే కదా, సో దాన్ని అయితే లిఫ్ట్ చేసి మీకైతే చూపెట్టినా. సో అలా అనేసి ఇప్పుడైతే తొందరగా 300 గ్రామ్స్ అనేది ఒక్కసారి మీకు లిఫ్ట్ చేసి చూపెడతాను. టోటల్ 300 గ్రామ్స్ అనేది సక్సెస్ఫుల్గా అనేది లిఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఫైనల్గా 450 గ్రామ్స్ అనేది లిఫ్ట్ చేద్దాం. సో ఇంకొక క్లే బాక్స్ అయితే పెట్టేద్దాం. సో లాస్ట్ వరకు అయితే మనం 500 గ్రామ్స్ లిఫ్ట్ చేద్దాం. సో దానికంటే ఎక్కువ అయితే మనము మన గణేష్ మాస్ సంబంధించి వర్క్స్ అయితే చేస్తూనే ఉంటాం కదా. సో అప్పుడైతే మీకు చూపెడతాము వర్క్లో ఏంటిది ఎంత వెయిట్ ఉండబోతుంది, క్రేన్ లిఫ్ట్ చేస్తుందా చేస్తేదని. కానీ ఈ వీడియోలో అయితే 500 గ్రామ్స్ అనేది నేనైతే ఇప్పుడు మీకు లిఫ్ట్ చేసి చూపెడతాను. సో ఎక్కువ లిఫ్ట్ చేస్తుందో చేస్తుందో నాకు తెలియదు. అండ్ ఇంకోటి మనమైతే ఇప్పుడు తొందరగా 450 గ్రామ్స్ అనేది లిఫ్ట్ చేసి చూపెడదాము. సో నెక్స్ట్ రౌండ్లో అనేది మనం అయితే 500 గ్రామ్స్ అయితే లిఫ్ట్ చేసేద్దాము. సో ఇప్పుడైతే ముందుగా 450 గ్రామ్స్ అనేది లిఫ్ట్ చేసేద్దాము. మీరందరూ అయితే చూసేయండి. సో మొత్తానికి అయితే 450 గ్రామ్స్ అనేది క్రేన్ అనేది లిఫ్ట్ చేసుకుంది. సో ఇప్పుడైతే దాని మీద ఇంకొక 50 గ్రామ్స్ పెట్టేస్తే సో ఇదైతే 50 గ్రామ్స్ ఉంది వెయిట్ అనేది దీనిది. సో ఇప్పుడైతే ఇదిగిన మనం ఇదైతే పెట్టేసినాము. సో ఇప్పుడైతే ఇది టోటల్ 500 గ్రామ్స్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మనం 500 గ్రామ్స్ అనేది తొందరగా మీకైతే లిఫ్ట్ చేసి చూపెడదాము. ఒకవేళ 500 గ్రామ్స్ అయితే లిఫ్ట్ చేసేస్తే మనం ఇప్పుడు నుంచి మన కర్తాబాద్ గణేష్ మాస్ సంబంధించి ఏదైనా వర్క్ నడిచేటప్పుడు ఈ క్రేన్ అయితే యూజ్ చేస్తాం కదా. సో అప్పుడు చూద్దాం కదా ఎక్కువ హైయెస్ట్ వెయిట్ ఇంకా లిఫ్ట్ చేస్తుందా చేస్తలే అని. కానీ ఇప్పుడైతే ప్రస్తుతం లాస్ట్ వెయిట్ అనేది 500 గ్రామ్స్ అయితే లిఫ్ట్ చేసి ఒకసారి చూసేద్దాము.
సో మన క్రేన్ అనేది ఫైనల్గా టోటల్ అనేది 500 గ్రామ్స్ అనేది వెయిట్ అనేది లిఫ్ట్ చేసేసింది. సో ఇప్పుడైతే నేనేమనుకుంటున్నా అంటే 600 గ్రామ్స్ ఒక్కసారి అయితే ట్రై చేద్దామని. సో ఇంకొక 100 గ్రామ్స్ అయితే దాని మీద పెడదామని. సో ఇప్పుడైతే అందరైతే వీడియోకి లైక్ చేసేయండి. సో గైస్ మీరందరైతే ఇంకా లైక్ చేయలేదు. సో ముందైతే మీరు వీడియోకి లైక్ చేయండి. సో అప్పుడే మనం 100 గ్రామ్స్ అనేది పెడదాము. సో అది ఇప్పుడైతే మీరందరైతే వీడియో లైక్ చేసి అనుకుంటాను. సో ఇప్పుడైతే 100 గ్రామ్స్కి సంబంధించి వెయిట్ ఇంకా పెట్టేద్దాము. సో 100 గ్రామ్స్ ఇంకా పెట్టేస్తే టోటల్ 600 గ్రామ్స్ అనేది ఒకసారి లిఫ్ట్ చేసి చెక్ చేద్దాము. అయితే మనం 500 గ్రామ్స్ చెప్పినాం, కానీ మనం అయితే 700 గ్రామ్స్ అయితే లిఫ్ట్ చేస్తున్నాం. సో మనం స్టార్టింగ్లో 500 గ్రామ్స్ అనుకున్నాం, కానీ ఇప్పుడైతే 700 గ్రామ్స్ అయితే లిఫ్ట్ చేస్తున్నాం. సో తొందరగా 700 గ్రామ్స్ అయితే పెట్టేదాము. సో మీరందరూ అయితే వీడియోకి లైక్ చేసేయండి. సో ఇప్పుడైతే 700 గ్రామ్స్ వెయిట్ అనేది లిఫ్ట్ చేసేదాం. ఇప్పుడైతే మనం లిఫ్ట్ చేయడానికి పోతాం టోటల్ 1 kg వెయిట్ అనేది. సో ఇదైతే టోటల్ 1 kg. సో మనం డైరెక్ట్ అయితే ఇప్పుడు 1 kg వెయిట్ అనేది లిఫ్ట్ చేయడానికి పోతున్నాం. మీరందరూ అయితే మొత్తం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్కి అయితే చూసేయండి. 1 kg వెయిట్ అనేది ఫైనల్గా లిఫ్ట్ అవుతుంది. సో నేను అనుకొని 1 kg అయితే లిఫ్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే మనం నార్మల్గా బయట నుంచి టాయ్ క్రేన్ది హై మోడల్ వచ్చినా 1 kg లిఫ్ట్ చేస్తుందో చేయలేకపోతుందో, కానీ ఇదైతే మళ్ళీ కాడబోతో చేసింది మళ్ళీ ఇంట్లో. సో ఒకసారి మనం ట్రై చేద్దాము. సో 1 kg నేను అనుకోని లిఫ్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీగా 700 గ్రామ్స్ అట్లా వెయిట్ అనేది లిఫ్ట్ చేసింది. సో మొత్తానికి ఒక్కసారి అయితే మనం ట్రై చేసేద్దాము. అండ్ ఆల్రెడీగా 1 kg వెయిట్ అనేది ఇప్పుడైతే మనం లిఫ్ట్ చేసేద్దాము. మీరందరూ అయితే వీడియోకి లాస్ట్కి అయితే చూసేయండి. సో మొత్తానికి మన క్రేన్ అనేది 1 kg వెయిట్ అనేది లిఫ్ట్ చేయలేకపోయింది. సో దాంట్లో క్రేన్ అనేది లిఫ్ట్ చేస్తుంది, కానీ ఆ థ్రెడ్ అనేది మరీ అంత స్ట్రాంగ్గా లేదు. మీరు కనుక చూస్తే థ్రెడ్ అనేది బ్రేక్ అయిపోయింది. సో అలా నుంచి మళ్ళీ అయితే థ్రెడ్ అయితే నేను చేంజ్ చేసినాను. సో క్రేన్కి సంబంధించి థ్రెడ్కి అయితే ఏం కాలేదు, జస్ట్ హ్యాంగ్లర్కి అండ్ అలాగే మనం పెట్టిన వెయిట్కి. సో రెండుకి సంబంధించి థ్రెడ్ అనేది స్ట్రాంగ్గా లేదు. సో అలా నుంచి మళ్ళీ అయితే నేను స్ట్రాంగ్ థ్రెడ్ అనేది పెట్టేసినాను. సో ఇప్పుడైతే తొందరగా ఒకసారి 1 kg వెయిట్కి నేను లిఫ్ట్ చేసి ట్రై చేద్దాము. సో నేను మళ్ళీ ట్రై చేసిన ఎక్కువ హైట్కి అయితే లేపలేకపోయినాము, కానీ ఆయన హైట్కి అయితే వచ్చేసింది చాలా మాటికి. అండ్ ఇంకోటి, ఇంకా హైట్కి లేపాలంటే ఆ థ్రెడ్ గట్టి గుంజితే వస్తుంది, అంటే స్ట్రాంగ్గానే ఉంది, కానీ థ్రెడ్ అనేది మరీ అంత స్ట్రాంగ్గా లేదు. సో మనం ఎక్కువ లావుగా ఉన్న థ్రెడ్ పెట్టినా మళ్ళీ అది వర్క్ చేయడానికి రాదు. సో అలా అనేసి మనం సన్న థ్రెడ్లో అండ్ అలాగే స్ట్రాంగ్ ఇలా అయితే యూజ్ చేసేసినాము. కానీ అయినా చాలా మాటికి హైట్ వర్క్ అనేది క్రేన్ అనేది 1 kg వెయిట్ అయితే లేపింది.
మొత్తానికి ప్రస్తుతం ఈ వీడియోలో అయితే ఇంతే గైస్. సో కలుస్తాం మీతో నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా మంచి ఇంకా వెహికల్స్ ఏమైనా ప్రిపరేషన్స్ ఉంటే వీటితోనైతే కలుద్దాం. సో ప్రస్తుతం ఈ వీడియోలో అయితే ఇంతే. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి. బాయ్ బాయ్.